పవన్ కళ్యాణ్కి ఆల్రెడీ ఇంతకుముందు మొన్న పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ఉన్నారు, ఇటు పక్కన లోకేష్ను కూడా డిప్యూటీ సీఎం అంటూ కొంత ప్రచారం, కొంతమంది తెలుగుదేశం నాయకులు డిమాండ్ చేయడం, ఏది ముందు మహాసేన రాజేష్ దగ్గర నుంచి, ఆ తర్వాత సోమిరెడ్డి దగ్గర నుంచి, ఆ తర్వాత వర్మ దగ్గర నుంచి పల్లా దాకా అనేక మంది మాట్లాడటం, ఆ తర్వాతన నిశ్శబ్దం చేయటం, ఇటు పక్కన ఆ టైంలో వీళ్ళు వచ్చేటప్పటికి డిప్యూటీ సీఎంగా ఆయన్ని చేసేటట్టయితే మా వాళ్ళని సీఎం చేయాలంటూ ఇదంతా నడిచిపోయింది. ఆ వ్యవస్థ తర్వాతన నేను అప్పుడే చెప్పాను, ఇక్కడ డిప్యూటీ సీఎం కాదు లోకేష్ని సీఎం చేయాలన్నటువంటి ఆలోచన చాలా బలంగా ఉంది. ఎందుకు అంటే ఒక కేటీఆర్ అట్లాగే మిస్ అయిపోయారు, అట్లాగే రాహుల్ గాంధీ అట్లాగే మిస్ అయ్యారు. అవకాశం చేతిలో ఉన్నటువంటి సందర్భంలో ప్రధానమంత్రి అయ్యే అవకాశం ఆయన ఉంచుకుని ఆయన చెడగొట్టుకుని ఇప్పుడేమో ఎత్తుక్కోవాల్సి వస్తుంది. 11 ఏళ్ళు అయింది, ఇంకో 4 ఏళ్ల దాకా దిక్కుమొక్కు లేదు అక్కడ. అట్లా కేటీఆర్కి 5 ఏళ్ల క్రితం చేసేసి ఉంటే సక్సెస్ఫుల్గా తను ఒక మాజీ సీఎంగా దిగి ఉండేవాడు. అట్లా కాకుండా ఆయన కేసీఆర్ అది పట్టు కూర్చోవడంతో సమస్య అయిపోయింది. ఇప్పుడు లోకేష్ని ఆల్రెడీ పార్టీ పరంగా ఆయన ప్రూవ్ చేసుకోవాల్సిందేం లేదు, మంత్రిగా ఆయన ప్రూవ్ చేసుకోవాల్సిందేం లేదు. కాబట్టి ఆయన్ని సీఎంగా పెట్టడం కరెక్ట్ అన్నటువంటిది ఒక వర్గం చాలా బలంగా నమ్ముతోంది. అందులో భాగంగానే జస్ట్ టెస్ట్ కోసం ఈ ఫీలర్ వదిలారు అన్నటువంటిది అప్పుడే ఇప్పుడు మొన్న ఏదైతే మ్యూజిక్ కన్సర్ట్ పెట్టారో తలసేమియా బాధితుల కోసం, అక్కడ పవన్ కళ్యాణ్ మాట్లాడినటువంటి మాటలు చూస్తుంటే చాలా క్లియర్గా ఏదైతే రాష్ట్ర అభివృద్ధిలో కీలకమైన పాత్ర పోషిస్తున్నటువంటి నారా లోకేష్ గారు అన్నటువంటి పదం వెనకాల ఉన్నటువంటిది పవన్ కళ్యాణ్ కూడా యాక్సెప్టెన్స్ వైపుకి ఉన్నారు లోకేష్ నాయకత్వానికి అన్నటువంటిది ఇక్కడ కనబడుతుంది. ఎందుకంటే ఇప్పటిదాకా ఉన్నటువంటిది సందేహం అదే. బేసిక్గా పవన్ కళ్యాణ్ తన వ్యూహం ఇంతకుముందే చెప్పుకున్నటువంటిది మనం మాట్లాడుకున్నాం. వెరీ సింపుల్ లాజిక్. జగన్ అనేటువంటి వ్యక్తిని అధికారంలో ఉండనిస్తే కంటిన్యూ అవుతాడు. జగన్ అనేటువంటి వ్యక్తిని అధికారంలో దించడానికి తను సీట్లను తగ్గించుకుని మరీ తీసుకున్నాడు. ఆ ఇంపాక్ట్ అటు బీజేపీని కూడా కలుపుకురావడం వల్ల ఘన విజయం సాధించడం సాధ్యమైంది. ఇప్పుడు మనలో మనం గొడవ పడితే అది ఇవాళ కాకపోతే రేపైనా తెలుగుదేశం పార్టీ లోకేష్నే సీఎం చేస్తుంది. వితౌట్ తెలుగుదేశం సొంతగా తను గెలవటం అన్నటువంటిది అసాధ్యమని జనసేనకి తెలుసు. కాబట్టి ముందు ఓ పక్కన మంత్రిగా అనుభవం నేర్చుకుంటున్నారు, రెండో పక్కన జగన్ని నియంత్రిస్తున్నారు. అట్లాగే ఒక సరైనటువంటి లీడర్ అనేటటువంటి కాన్సెప్ట్ని జనంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఆదిలోనే అంతం కాదు. కాబట్టి నెక్స్ట్ టర్మ్ కూడా జగన్ని ఓడగొడితే, అలా ఓడగొట్టాలంటే కలిసి ఉండాలి. ఈ కలిసి ఉండాలి అన్నప్పుడు లోకేష్ నాయకత్వాన్ని అంగీకరించాలి, లోకేష్ చీఫ్ మినిస్టర్ని అంగీకరించాలి. రాబోయేటటువంటి రోజులలో పరిణామాలు మారతాయి. ప్రస్తుతానికి ఉన్నటువంటి కాన్సెప్ట్ నుంచి అది ఎలక్షన్స్ లోపే జరిగే అవకాశం అయితే కనబడుతోంది.